ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత అక్కడ ప్రభుత్వం కూలిపోయింది చూశారు. ప్రజాప్రతినిధుల్లో ఒక భయం తీసుకురావడానిక, ఆ తరహాలో ఇక్కడ కూడా భవిష్యత్తులో జరగబోతోంది అని ఏమన్నా ఒక సంకేతం ఇస్తుందా కూటమి ప్రభుత్వం? రెండు ఉంటాయి. ఇప్పుడు ఒకటి భయపెట్టడం, రెండోది అరెస్ట్ చేస్తామని చెప్పడం. అన్నిటికంటే ఏంటంటే మిగతా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళందరికీ తెలిసిన పదం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం. ఆ పదాన్ని వాడితే ఓహో అట్లాగే అనుకుంటారు, కానీ అసలు దానికి దీనికి అస్తం శశాంకం తేడా ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అంటే ప్రభుత్వ దుకాణాలని ప్రైవేటుకి మార్చారు, అదే కుంభకోణం అయితే ఇవాళ వీళ్ళు చేస్తున్నట్టు ఆ కుంభకోణం. ఎందుకు ఇవాళ ప్రైవేట్ షాపులు వీళ్ళు పెట్టింది, ప్రైవేటు దుకాణాలని ప్రభుత్వానికి మారిస్తే కుంభకోణం అని చెప్పాలి. అక్కడ ఢిల్లీలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని గవర్నర్తో చెప్పి పర్మిషన్ తీసుకుని అక్కడ ప్రైవేట్ మద్యం దుకాణాలు పెట్టారు. రెండవది, నిర్దేశించినటువంటి షాపులు ఎన్నైతే ఉంటాయో, అంటే గవర్నర్ గారు అప్పుడు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇదివరకు ఎన్ని షాపులు ఉన్నాయో అన్నే పెట్టండి, పెంచద్దు అని చెప్పారు. అలా కాకుండా వీళ్ళు సైలెంట్గా పెంచేసుకున్నారు. ఆ పెంచిన దాని వలన ఎక్కువ దోపిడీకి గురయ్యారు. అదే అక్కడ ఢిల్లీ కుంభకోణం. ఇక్కడేమో ఇదివరకు ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాల కంటే ప్రభుత్వ మద్యం దుకాణాల సంఖ్య తగ్గింది. పైగా ప్రభుత్వం ఏడాదికి 20 చొప్పున, ఒక ఏడాది 20%, రెండో ఏడాది 13%